హలో! ఏ బిగ్ హాయ్ అందరికీ. వెల్కమ్ టు భరద్వాజ్ డైరీస్. ఇంకా మన ఛానల్‌ని గనుక ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి, చేయించండి. మన ఫ్యామిలీని ఇంకా గ్రో చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి. ఈ వ్లాగ్ నాకు చాలా స్పెషల్ అండి. ఎందుకంటే ఆఫ్టర్ 1.5 ఇయర్ నేను నా దోస్తుని కలుస్తున్నాను. నేను నిన్న వ్లాగ్‌లో చెప్పినట్టు ఆనిముత్యాలు అని చెప్పాను కదా! నా ఎంబీఏలో దొరికిన వన్ ఆఫ్ ద ఆనిముత్యం వీడు. నేను లండన్‌లో ఉన్నప్పుడు వాడు ఎలా ఉన్నాడో నాకు తెలుసు. నేను లండన్ నుంచి వచ్చేసాక వాడు ఎలా ఉన్నాడా అని చెప్పి తెలుసుకోవాలని చెప్పి ఒక చిన్న Q&A సెషన్ ప్లాన్ చేశాను. మీరు ఫుల్ ఎంటర్టైన్ అవుతారు. వీడియో ఎండ్ వరకు చూడండి. Q&A సెషన్ అయితే చాలా ఫన్నీ వచ్చిందండి. ఖచ్చితంగా ఎండ్ ఆఫ్ ద వీడియో మీ ఫేస్లో ఒక స్మైల్ అయితే వస్తుంది. ఆ స్మైల్ వస్తే మా వ్లాగ్ సక్సెస్ అయినట్టే. మీకు కనుక వ్లాగ్ అంతా చూసాక ఏమనిపించినా మా కామెంట్స్లో చెప్పండి. Yes, finally 3 years of completion of London. Not completed yet. అదేలే ఇంకా ఇంకొన్ని రోజులు ఉన్నాయి. See you, good to see you. ఇప్పుడు దాని గురించి ఎందుకులేమా, వద్దు ఆ కష్టం గురించి ఇప్పుడు ఎందుకు. నీకు డౌట్ రావాలి పాటికి 2 ఫోన్లు ఎందుకున్నాయని. అవునవును, యాక్చువల్ గా దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. ఇది ఇంకో వీడియోలో కట్ చేద్దాం. దీని ఇప్పుడు ఫోన్ లో మీకు జరిగే స్కాములు వీటి అన్నిటి మీద ఇంకో కట్ చేసుకొని చెప్తాం. కట్ చేద్దాం. ప్రెసెంట్ ఉన్నాయి. తేజస్సు బిడ్డ, ఏమి తేజస్సు బిడ్డ. నాకు నువ్వు లండన్లో శ్యామ్గా తెలుసు, ఎందుకంటే ఇండియాలో చూడలేదు కాబట్టి. సో ఇప్పుడు నాకు ఇండియాలో ఎలా ఉంటావో తెలియాలి. లండన్ కి రాకముందు శ్యామ్ వేరు. టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే లండన్ కి వచ్చాక ఎన్నైతే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో అవన్నీ కొద్దిగా తీరుతూ వస్తున్నాయి. అలా అని కాదు, ఉన్నాయి. సో ముందేమయ్యేదంటే లండన్ కి రాకముందు జాలీగా తిరగడము. సో మా నాన్నకి బిజినెస్ ఉంది, సో అట్లా బిజినెస్ కి హెల్ప్ చేయడము, అలానే ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కూడా కొంచెం ఎక్కువే పెట్టడము, అలా కొంచెం మనీ ఖర్చు పెట్టడము. సో ఇవన్నీ బాగానే జరిగాయి. సో అలానే ఎక్కువ కూడా కాదు. కానీ ఎప్పుడైతే లండన్కి వచ్చానో, నా సొంత డబ్బులు నేను ఎప్పుడైతే ఎర్న్ చేయడం స్టార్ట్ చేశానో అప్పుడు తెలిసి వచ్చింది మనీ మేనేజ్మెంట్ గురించి అంటే. సో పచ్చిగా చెప్పాలంటే యూకేకి వచ్చాక నాకు కొంచెం బుద్ధి వచ్చింది. డబ్బుల్ని ఎలా దాచిపెట్టుకోవాలి, డబ్బులతో ఎలా బిహేవ్ చేయాలి, మెయిన్లీ మనీ అనేది ఎంత ఇంపార్టెంటో మన లైఫ్ లో దాని గురించి వాల్యూ అనేది తెలిసింది. అండ్ ఎంతైతే వాల్యూ దాని మీద వస్తుందో అంతే వాల్యూ నా మెచ్యూరిటీ మీద కూడా వస్తూ ఉంది. ఎందుకంటే నేను ముందు తెలుసుకున్న సందర్భాలు కావచ్చు, లేదంటే ఇంకేదైనా సిచ్యువేషన్స్ కావచ్చు, నన్నప్పుడు ఒక ఫాస్ట్ థింకింగ్ అంటే క్విక్ డెసిషన్ థింకింగ్ గా చేసేది. ఇక్కడ వచ్చాక ఏంటంటే నా డెసిషన్ థింకింగ్ మొత్తం మారిపోయింది. నేను తీసుకునే ఈచ్ డెసిషన్ కొంచెం ఆలోచించి వెనకడుగు వేసుకొని మరి తీసుకొని జాగ్రత్తగా తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ మనకి చెప్పే వాళ్ళు ఉండరు. నీ డెసిషన్ నువ్వే తీసుకోవాలి. అది నీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయాలి, అట్ ది సేమ్ టైం నీ పర్సనల్ లైఫ్ కూడా బ్యాలెన్స్ చేయాలి. సో ఈ సర్టెన్ టైంలో నేను తెలుసుకుంది అంటే ఈ టూ ఆర్ ది మేజర్ థింగ్స్ దట్ ఐ గాట్ టు నో. స్ట్రైట్ టు ద పాయింట్. నేను ఉన్నప్పుడు లేని బిజీ నేను వెళ్ళిపోయాక ఎందుకు వచ్చేది? నా క్వశ్చన్ ఏంటంటే, డిడ్ యూ గో టు డేట్ విత్ సమ్వన్ ఆర్ డిడ్ యూ ఫైండ్ ఎనీ గర్ల్? ఎవరైనా డేట్కి వెళ్ళారా, లేదా ఎవరైనా గర్ల్ దొరికిందా? నో. మళ్ళీ చెప్పు వినపల్ల. నో. పెళ్ళికి అడగలేదు నేను. నో కామెంట్స్ అంటున్నాను నాన్న. నో కామెంట్స్ అనేది చాలా కాంట్రవర్షియల్. రికార్డ్ అవుతుంది, నాన్ క్యామ్ ఉందా చెప్తున్నా. ఇప్పుడు ఆ క్వశ్చన్ పాస్ చేయలేవా? లేదు, ఐ వాంట్ టు నో. నువ్వు నాకు అన్ని సార్లు బిజీ అని ఎందుకు అంటున్నావు? నేను ఉన్నప్పుడు లేని బిజీ నేను వెళ్ళిపోయాక. ఇప్పుడు చెప్తా. ఇప్పుడు నాకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. నువ్వు ఎప్పుడు పనుకుంటావు రాత్రి? ప్రాబబ్లీ ఆఫ్టర్ 11 ఈజీ అవుతుంది. అవును, 11 అవుతుంది. మన లండన్ ఎట్లయినా 5 years బ్యాక్, 5.5 hours బ్యాక్ ఉంది.
ఓకే, So, నువ్వు ఒకసారి పడుకునే 5.5 టైంకి hours back వేసుకో. నువ్వు పడుకునే టైంకి నేను షిఫ్ట్ లో ఉంటాను, నువ్వు లేచే టైంకి నేను పడుకుంటాను. నువ్వు చాలా తెలివిగా చాలా ఇంటెలిజెంట్ గా పాయింట్ పెట్టావు, కానీ ప్రాబ్లం ఏంటంటే నీకు కాల్ చేసినప్పుడల్లా బిజీ అయ్యావు. షిఫ్ట్ 8 అవర్స్ ఉంటుంది, డైరెక్ట్ 10 అవర్స్ ఉంటుంది, అయితే 15 అవర్స్ చేసావు అనుకుందా. నీ ఫస్ట్రేషన్ నాకు అర్థం అవుతుంది మేట్. సమ్ టైమ్స్ ఇట్ గుడ్ టు అవాయిడ్ ఫ్రెండ్స్. సో అవాయిడ్ చేసావు, అవాయిడ్ చేసాడు ఆన్ కెమెరా రికార్డ్ అవాయిడ్ చేసాడు. ఎస్ ఎస్, మీ వ్యూవర్స్ కూడా చెప్తున్నాను, అట్ సమ్ పాయింట్ ఇట్స్ గుడ్ టు అవాయిడ్ యువర్ ఫ్రెండ్స్ బికాస్ కెరియర్. పాయింట్ గుడ్ టు అవాయిడ్ Yes, when you because find a girl. not When you find a girl, I'm not saying no. I'm not saying about any girl, and I'm not bringing any girl stuff in between us. Guys, see his face. You can clearly see that smile. It's a very cunning smile. అవునమ్మా చూస్తున్నా. నాకు అర్థమైంది ఇబ్బంది పడుతున్నావు, కట్ చేసేద్దాం అది. సరే అది వదిలేసి నేను Okay. ఫీల్ అవును. బట్ ఈ క్వశ్చన్ కనుక నేను అనుకున్న ఆన్సర్ కనుక రాకపోతే నిజంగా హట్ అవుతాను. Okay, నీ మీద నమ్మకం ఉంది, యూ క్యాన్ చెప్తావు అని. you can trust me, mom. You can trust me. పాయింట్ ఏంటంటే ఫేవరెట్ హ్యాంగ్ అవుట్ ప్లేస్ ఇన్ లండన్. ఇంకా అదే ఉందా, అదే అంటే ఇన్ ద సెన్స్ నాకు తెలుసు నువ్వు ఆన్సర్ చెప్తావు అని అనుకుంటాను, బట్ ఆన్సర్ మారిందని కూడా చంపేస్తాను. ఆన్సర్ ఒకసారి క్వశ్చన్ చెప్పు. ఫేవరెట్ హ్యాంగ్ అవుట్ ప్లేస్, హ్యాంగ్ అవుట్ ఇన్ ఈ క్వశ్చన్ నిజంగానే నువ్వు అడుగుతున్నావా భరద్వాజ్? అడగాలి మామ, ఎందుకంటే నేను లేను కదా. మనము తిరిగింది, తందనాలు చేసింది, బీట్ కొట్టింది, ఓకే అది కట్ చేసేద్దాం, అది బీట్ చేసేసుకో. ఇట్స్ కరెక్ట్ చాయ్. అవర్ హ్యాంగ్ అవుట్ స్పాట్ ఇస్ కరెక్ట్ చాయ్. దెర్ ఇస్ నో అదర్ ప్లేస్ ఇన్ లండన్ London that we can. ఫర్ us. Yes. మనకి ఎటువంటి బిగ్ హ్యాంగ్ అవుట్ ప్లేసెస్ లేవు. మేము లండన్ వెళ్ళిన దగ్గర హన్స్లో ఉండేవాళ్ళం. నాకు అక్కడే దగ్గర, మా దగ్గరే ఉంది. ఎంత రిచ్ అంబియన్స్ ఉన్నా కానీ, ఎంత రిచ్ హోటల్స్ ఉన్నా కానీ, మేబీ వాట్ ఎవర్ యూ కాల్, కరెక్ట్ చాయ్ అని ఒక ప్లేస్ ఉంటుంది. ఇట్స్ నాట్ ఎ ప్రమోషన్, అది మా ప్రమోషన్ లేదు, పని లేదు. బేసిక్గా అక్కడికి వెళ్తే ఒక వైబ్ వస్తుంది. It's not a vibe. It's not a vibe. It's like a bond. Tell it as a bond. You get bond with others. ఎస్ ఎస్. ఎంత ఫ్రెండ్లీ స్టాఫ్ అక్కడ, అండ్ మోర్ ఓవర్ ద చాయ్ క్రేజీ ఉంటుంది తెలుసా. అసలుకి అయితే చాయ్ అయితే సమోసా చాట్, నెక్స్ట్ లెవెల్ అసలుకి అయితే. సమోసా చాట్, చాయ్ విత్ సమోసా చాట్ అనేది లేదు. వాళ్ళ అప్పుడు అడగలరు. నేను ఈ మధ్య మొన్న మనోడి కాల్ చేశాను, మరి బిజీ కదా, ఎవరికి? ఎందులే మనోడు ఓకే, మన వాళ్ళు. బిజీ కదా. ఎస్. కాల్ చేస్తే వాడు నాకు చెప్పిన మాట ఏంటంటే, మామ వచ్చిన కొత్తలో బ్రో అనేవాడు, కాదు ఫస్ట్ లో మచా అనేవాడు, తర్వాత మామ అయింది, తర్వాత బ్రో అయింది, ఇప్పుడు ఎందుకు కొత్తగా మేట్ అంటున్నాడు. మేట్ నాకు అర్థం కావట్లేదు, మేట్ ఏంటో అని ఒకసారి అది అడగమన్నాడు. స్ట్రెస్ చేసి మరీ అడగమన్నాడు. అంటే వాడికి చెప్పాను ఇలా వస్తున్నాడు, ఇలా ప్లాన్ చేస్తున్నాడు అంటే, నా నుంచి నా రిక్వెస్ట్ ఏంటంటే ఈ క్వశ్చన్ అడగమన్నాడు. మమ్మ అడిగేస్తున్నాను, ఆ మేట్ అనే వర్డ్ అసలు ఏంటి, ఎలా వచ్చింది, మనోడికి ఎలా అలవాటు అయిపోయింది. చెప్పయ్యా. బాసు సింపుల్ గా ఇంగ్లీష్ లో ఒక టర్మ్ ఉంది, బిఏ రోమన్ ఇన్ రోమ్ అన్నట్టు, ఇంకా అదే ఫాలో అయిపోతున్నాం. ఏం చెప్పావు మచ్చా. సో ఎక్కడ ఉన్న వాళ్ళు అలా అలవాటు పడాలంటే అవ్వాలి కూడా. తప్పలేదు. ఏ దేశంలో ఉన్నామో ఆ దేశాన్ని కల్చర్ ని మనం కొంచెమైనా అడాప్ట్ చేసుకుంటే, ఈ మేట్ లాంటివి కాకుండా ఆ లాంగ్వేజ్ ని నేర్చుకో, కల్చర్ ని కొంచెం పట్టుకో, చాలు. యూ కెన్ సర్వైవ్ ఎనీవేర్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యు. థ్యాంక్ యూ. ఎస్. ఫారెన్ లైఫ్ ఎలా ఉంటుందో నాకు తెలుసు. చాలా బ్యాడ్లీ ఒక పర్సన్ కావాలి. అవును. ఐ మీన్ మన ఎమోషన్ షేర్ చేసుకోవడానికి కానీ, ఓకే లోలో ఉన్నప్పుడు ఉన్న కానీ, ఓకే నేను ఫేస్ చేశాను, నాకు కొంచెం ఐడియా ఉంది. ఓకే. బట్ నీ లైఫ్లో నీకు బ్యాడ్లీ షోల్డర్ కావాలి అని అనిపించినప్పుడు, నీకు ఒక ఎమోషనల్ సపోర్ట్ కానీ, లేకపోతే ఒక మోటివేషన్ టాక్ కానీ, మాకు కూర్చుంటే బాగుంటుంది రా హాయిగా అన్న ఫీల్ కానీ, కొంచెంసేపు వాళ్ళతో మాట్లాడితే చిల్ అయిపోతుంది అని, ఇలాంటివి ఎవరైనా ఉన్నారా? ఇలాంటివి ఒకవేళ వాళ్ళు లేకపోతే ఆ టైంని ఎలా మూవ్ ఆన్ చేస్తారు? సో నా జర్నీ ప్రకారంగా తీసుకుంటే, అంటే చెప్తున్నాను అందరికి వేరేలాగా ఉంటుంది, నాకు మటుకు వేరేలాగా అయింది ఇది. నేను ల్యాండ్ అయిన నెక్స్ట్ డేనే నాకు మంచి ఫ్రెండ్స్ దొరికారు, వాళ్ళతోనే హ్యాంగ్ అవుట్ చేయడం జరిగింది. నెక్స్ట్ డే సో వాళ్ళతోనే హ్యాంగ్ అవుట్ అవడం జరిగింది.
ఇంకా టు బి ప్రిసైజ్, వన్ ఆఫ్ మై ఫ్రెండ్, హిస్ నేమ్ ఇస్ ఫైజల్. Okay. Yeah, Faisal. I remember. I think you have seen once, I guess. So yes, అంత టఫ్ ఏం కాదు, బట్ యూ కెన్ మేనేజ్ ఇఫ్ యు నో హౌ టు స్టాండ్ బై యువర్ ఓన్. ఎస్ యూ క్యాన్. అండ్ కొన్ని నైట్స్ నాకు తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళకి సరిగ్గా అంటే వాళ్ళు మింగిల్ అవ్వకపోవడము రాదు. సో ఎవరితోనూ అంత క్లోజ్నెస్ అంటే తెలుసు, ఇనిషియల్గా చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, బట్ అవ్వాలి. నువ్వు ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వెళ్తున్నావు, అక్కడ సర్వైవ్ అవ్వాలి అంటే నువ్వు స్టెప్స్ తీసుకోవాలి, అందరితోనూ కలిసి కలిసి ఉండాలి. అది రాందే నువ్వు ఎక్కడ సర్వైవ్ అవ్వలేవు, ఎక్కడ పీస్ఫుల్గా నీ లైఫ్ నువ్వు స్పెండ్ చేయలేవు. చెప్పాలంటే ఆ షోల్డర్ అవసరం లేదు, మెన్స్ అనేది ఆ షోల్డర్ అవసరం లేదు. ఒకవేళ ఉండాల్సి వచ్చిందే అనుకో, పేరెంట్స్ కాల్ చేసుకో, మాట్లాడు, అయిపోయింది. నీకు షోల్డర్ కాదు కదా, నీకు ఇది కదా నాకు కావాల్సిన ఆన్సర్. సో నువ్వు ఆ టైంలో పేరెంట్స్ కాల్ చేశాను. పేరెంట్స్ కాల్ చేశాను కొన్ని డేస్ వరకు. యూ నీడ్ టు బి కాన్ఫిడెంట్ వాట్ వర్క్ యూఆర్ డూయింగ్. నువ్వు ఒక చోటుకి వెళ్ళావు అంటే, కన్ఫ్యూజన్ లో ఉన్నావు అంటే, సెల్ఫ్ డిపెండెంట్ మోస్ట్ ఇంపార్టెంట్. నువ్వు వేరే కంట్రీకి వెళ్ళావు ఆర్ వేరే సిటీకి వెళ్ళావు అన్నా కానీ ఎస్ డోంట్ డిపెండ్ ఆన్ ఎనీవన్. ఎస్ సెల్ఫ్ ఇండిపెండెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. 23-25 ఇయర్స్ ఫారెన్ వెళ్ళి ఇట్లాంటి ఫేసెస్ ఏమన్నా చేసే ముందు ఆర్ ఎనీ ట్రబుల్స్ ఫేస్ చేసే ముందు మైండ్లో నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నువ్వు మగాడిరా విజయ్. నేననే కాదురా, అబ్బాయి అనే కాదండి, నేను నా ఫ్రెండ్స్ కోరుతున్నారు వాళ్ళ గురించి చెప్తాను. చాలా ఇండిపెండెంట్, కానీ ఉన్నారు, అన్మ్యారీడ్ ఉన్నారు. వాళ్ళు కూడా ఏమాత్రం తక్కువ కదండి ఆ వెదర్ లో. నేను నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, తనైతే లిటరల్లీ తను -3 degrees లో, ఇప్పుడు స్టార్టింగ్ ఆఫ్ మై ఎంబీఏ కెరియర్, స్టార్టింగ్ డేస్ -3 degrees లో పార్ట్ టైం కోసం తిరిగే వాళ్ళం అండి. -3 degrees చలికి ఎలా ఉంటుందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ చలిలో కొత్త ప్లేస్లో మొత్తం అంతా న్యూగా ఉండేది. ఆ సిటీ మ్యాప్ ఒకటి పెట్టుకొని సిటీ అంతా తిరిగేసేవాళ్ళం. ఇలా ఉన్నారు అమ్మాయిలు. సో నేను వాళ్ళ గురించి అయితే మటుకు చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాను. అండ్ వాళ్ళు నా ఫ్రెండ్ సర్కిల్లో ఉండటం వల్ల నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాను. జస్ట్ వాక్ బై యువర్ ఓన్, డోంట్ టేక్ ఎనీ సపోర్ట్. నో వన్ ఈస్ పర్మనెంట్. ఎస్, నో వన్ ఇస్ పర్మనెంట్ ఓవర్ హియర్, ఇంక్లూడింగ్ ఫ్రెండ్స్. యా, మై పర్సనల్ ఒపీనియన్ ఇవన్నీ బుల్షిట్ థింగ్స్. సెల్ఫ్ డిపెండెంట్ ఉండండి, సెల్ఫ్ మోటివేటెడ్ ఉండండి. వాడు చేస్తాడు, వాడు వచ్చేస్తాడు, వీడు వచ్చాడు, ఎవడేం చేయడు, ఎవడు చేయడు, ఎవడు ఏమీ చేయడు, నీకు నువ్వే చేసుకో. అది మచ్చా. మనం ఇందాక మాట్లాడుకున్నట్టు లండన్ లో మనం కొత్త కదా, ఎస్, అంటే ఐ మీన్ మళ్ళీ కాలేజ్ లైఫ్ ఇదంతా మనకి కొత్త, అవును మళ్ళీ రిపీట్ చేస్తున్నట్టు ఉంటుంది. అవును. మనకి ఎర్లీ మార్నింగ్ క్లాసెస్ ఉన్నాయి, నీకు గుర్తుందో లేదో, మాకు ఎర్లీ మార్నింగ్ క్లాసెస్ ఉండేవండి. ఐ మీన్ డే మొత్తం ఉండవు, మాకు హాఫ్ పీరియడ్ ఉంటుంది. మా దరిద్రం మీకు తెలిసిందే కాబట్టి మాకు ఎర్లీ మార్నింగ్ 9 క్లాస్ ఉంటుంది. మా యూనివర్సిటీ వచ్చేసరికి మేము ఉండే ఏరియా నుంచి 1 hour ట్రావెల్ పడుతుంది బై బస్. ట్రైన్ అయినా 40 minutes అటు ఇటు. సో 45 అటు ఇటు. మేమైనా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వాలి, అంటే ఐ మీన్ 5కి లేచి రెడీ అయ్యి ఇవి సో ఇవన్నీ ఉంటాయి కదా, బ్లా బ్లా బ్లా. కానీ ఒక మోటివేషన్ అనేది కావాలి కాలేజ్కి వెళ్ళడానికి. నా మోటివేషన్ కాదండి, మచ్చా రెడీయా అని, ఆ రెడీ అనేవాడిని బస్ ఎక్కుతున్నా మచ్చా అన్నాడు. ఎంత మోటివేషన్ ఉంటుందంటే నేను షాక్ అయిపోయాను. ఈ వీడేంటి ఇంత చలిలో ఎర్లీ మార్నింగ్ లేచి కాలేజ్కి అది 9 o'clock అంటే మేము ఇక్కడ 7:30-6:30 బస్లో ఉండాలి. ఇంకా మీరు అర్థం చేసుకుంటే ఏ టైంకి వెళ్ళవాలి. అంత మోటివేషన్ ఏంటో నీకు కాలేజ్కి వెళ్ళాలని, అంత అది ఫీల్ ఏంటి అసలు? సి, అందరికి కాలేజ్ లైఫ్ ఇస్ ద బెస్ట్ లైఫ్. అవును కాదన్నా, అవును పాయింట్. సో నా కాలేజ్ లైఫ్ లో ఉన్న ఇనిషియల్ డేస్ ఎలా గడిచాయి అంటే, దట్ టు కొత్త దేశం, అవును కొత్త కంట్రీయే, కొత్త జనాలే. సాగదీద్దు, పాయింట్కి రా నువ్వు, చెప్పు పాయింట్ చెప్పు నువ్వు. సో నేననే కాదు, ఒక మోటివేషన్ అనేది అందరికి కావాలి. మనోళ్ళకి కూడా చాలా మందికి ఇదే మోటివేషన్. చెయ్యొద్దు, చెప్పు పాయింట్ చెప్పు. వీడు మనోడు అనుకుంటా, పగోడు వీడు. పాయింట్ చెప్పు, లాగద్దు. సో ఒక మ్యామ్ ఉండేది, షీ టీచర్స్ కన్సల్టెన్సీ ప్రాక్టీస్. ఇప్పుడు వచ్చాడు పాయింట్. సో షీఈస్ వెల్ ఫ్రెండ్లీ అండ్ ఆల్, చాలా ఫ్రెండ్లీ అందరితోనూ. అండ్ షీ యూస్ టు హ్యావ్ 2 dogs. సో ఫర్ ఐఎమ్ యాక్చువల్లీ యానిమల్ లవర్, యు నో దాట్. వీడికి తెలుసు, ఏ పప్పీ కానీ యానిమల్ కానీ బయట కనిపించినా, వితౌట్ ప్యాంపరింగ్ దట్ మై సాటిస్ఫాక్షన్ లెవెల్స్ డజంట్ గో. సో ఎస్,
షీ యూస్ టు హ్యావ్ 2 puppies, awesome puppies. సో దాన్ని ప్యాంపర్ చేయడం, మ్యామ్ అప్పుడప్పుడు తీసుకొచ్చి క్లాస్ రూమ్ పక్కన దాన్ని కట్టేసి ఉంచడం. సో అప్పుడప్పుడు వెళ్ళి దాన్ని ప్యాంపర్ చేయడం, అట్లా మ్యామ్కి క్లోజ్ అవ్వడం. సో వీ వర్ లైక్ ఫ్రెండ్స్ ఫర్ సర్టన్ టైం. నేననే కాదు, మన వాళ్ళందరూ కూడా. మన వాళ్ళని కలిపేశాడని చేసేది ఏం లేదు. సో మ్యామ్ అదృష్టము, మా అదృష్టము, మాకు ఇనీషియల్ గా ఫస్ట్ అవర్ ఆమెదే ఉండేది. సో మార్నింగ్ మోటివేషన్ ఆమెనే ఇచ్చేది మాకు. సో తెలుసుకోండి మీరే. ఏం లేదండి, కన్సల్టెన్సీ ట్రాక్ చేశారు, ఈ కాలేజ్ మోటివేషన్ ఇవన్నీ ఏం కాదు. బేసిక్ గా సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కూడా కాదు. ఇక్కడ మ్యామ్ ని మోటివేషన్, ఎవడైనా సబ్జెక్ట్ మీద మోటివేషన్ అంటాడు, చూసారు కదా, సబ్జెక్ట్ మీద మోటివేషన్ కాదు. కన్సల్టెన్సీ ప్రాక్టీస్ అంటే ఆ మ్యామ్ మోటివేషన్ తీసుకొని వీడెళ్ళిందే కాక నన్ను కూడా కానీ ఒప్పుకోవాలండి. మ్యామ్ మోటివేషన్ ఇదంతా మ్యామ్ క్రెడిటే. మేము మ్యామ్ని అయితే ఐ మీన్ మళ్ళీ కలుస్తాం లేదో తెలియదు, బట్ కలవాలనే ఉంది మ్యామ్ని, ఎందుకంటే అనిపిస్తుంది అనమాట. ఆ మ్యామ్ వల్ల మా కాలేజ్, మా యూనివర్సిటీలో అటెండెన్స్ మ్యాండేటరీ చేశారు. మాకు ఆ మోటివేషన్ ఎంత యూజ్ అయిందంటే లేటర్ ఆన్ మేము క్లాస్కి వెళ్ళకపోయినా పర్లేదు, ఎందుకంటే స్టార్టింగ్ లో వితౌట్ అన్ ఆబ్సెంట్ ఎంత రెగ్యులర్ స్టూడెంట్ అంటే చాలా యూజ్ అయిపోయింది. యాక్చువల్ గా నేను ఇండియాలో ఉన్నప్పుడు అది రెగ్యులర్ గా కాలేజ్ వెళ్ళేదాన్ని. అది తెలిసిందే, వీళ్ళ ఫ్రెండ్స్ అడిగితే ఓకే తెలుస్తుంది. నిజంగా నేను ఫారెన్ లో ఎంబీఏ అయితే రూమ్ లో కంటే కాలేజ్ లోనే ఎక్కువ గడిపేశానండి. చాలా అంటే చాలా బెస్ట్ డేస్ అనమాట నాకు ఎంబీఏ. ఆ జర్నీ మళ్ళీ కుదిరితే చేయాలన్నంత ఫీల్ ఉండేది ఎంబీఏ. సరే మచ్చా, వాటికి బ్రేక్ తీసుకో. హ్యాపీయా? హ్యాపీ సాటిస్ఫైడ్? నాట్ ఎట్ ఆల్. రేపు చేస్తారు. వాళ్ళు డ్యూ అయిపోయింది, రేపు ట్రయోతో వెళ్తాం. యాక్చువల్గా ట్రయో ఉన్నా కదా, రేపు ఇంకొక పర్సన్తో యాడ్ చేస్తానండి. రేపు డ్యూ కాస్త ట్రయో అవుతుంది. ఆ పర్సన్ అనేది పార్ట్ 2 లో